దాదాపు ఏడాదిన్నర క్రితం పవన్ కళ్యాణ్ పిఠాపురలో పర్యటిస్తూ వంగలపూడి అనిత మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ హోంమంత్రి ఫెయిల్ అయ్యారు అంటూ ఆయన విమర్శించారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు అంటూ ఆయన ఘాటైనటువంటి తీరున స్పందించారు. దాంతో హోటాహుటీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి చెందిన వేల మంది మీద కేసులు పెట్టింది, వందల మందిని అరెస్ట్ చేసింది, 10 మందిని జైలు పాలు కూడా చేసింది. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ ఆగుతుందా? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోస్టింగ్స్ ఏమైనా ఆపగలిగారా? అంతెందుకు, 2 నెలల క్రితం ఎవరో ఒక స్టాండప్ కమెడియన్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా దురుసుగా కామెంట్ చేశారు. నేరుగా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని హీనంగా కించపరిచారు. అందుకుగాను ఆయన ఎక్కడో వారణాసిలో ఫ్యామిలీతో ఉంటే అక్కడికి వెళ్ళి మరీ కాకినాడ పోలీసులు ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ఏం చేయగలిగారు? 41A నోటీస్ ఇచ్చి మళ్ళీ వెనక్కి పంపించారు. ఇప్పుడు కె నాగేశ్వర్ని ఆయన ఒక కామెంట్ చేశారు, ఒక విశ్లేషణ చేశారు, ఒక వ్యాఖ్యానంలో భాగంగా అమిత్ షా దగ్గర జరిగినటువంటి వ్యవహారాల్ని బయట పెట్టారు అనే కారణంతో ఏకంగా కేసులు నమోదు చేశారు. ఆ కేసుల పేరుతో అరెస్టుల ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నిజంగానే ఆయన అరెస్ట్ చేస్తే కాకినాడ నుంచి వెళ్ళినటువంటి పోలీసులు హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తే ఏం చేస్తారు? 41A నోటీస్ ఇచ్చి మళ్ళీ పంపించాల్సి ఉంటుంది. కేవలం ఒక వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరువును తీస్తున్నాయో, ప్రతిష్టతను పెంచుతున్నాయో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పినా చెల్లాలన్నట్టుగా, ఆయన మీద ఎవరైనా ఏదన్నా అంటే ఇమ్మీడియట్గా స్పందించాలన్నట్టుగా పోలీసులు హుటాహుటీన కదులుతున్నారు. కదిలినటువంటి పోలీసులు మాత్రం చట్టాన్ని ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా వ్యవహరించే వెసులుబాటు ఎక్కడుంటుంది? కె నాగేశ్వర్ చేసినటువంటి నేరానికి ఆయన మీద రాజద్రోహం కేసు ఏం పెట్టలేరుగా. ఆయన మీద ఏమైనా కఠినమైనటువంటి అత్యాయత్నం లాంటి కేసులు పెట్టి నిర్బంధించలేరుగా. ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. సోషల్ మీడియా పోస్ట్లో ఆయన ప్రభుత్వమే చెప్తున్నట్టుగా హద్దులు మీరారు, అవాస్తవాలు ప్రచారం చేశారు. అందుకుగాను కేవలం 41A నోటీస్ ఇచ్చి ఆయన్ని విచారణకు హాజరుకమ్మని మాత్రం చెప్పగలరు తప్ప అంతకు మించి నాగేశ్వర్ని ఈ ప్రభుత్వం ఏకంగా సెంట్రల్ జైలు పాలు చేసేసి ఇంకేదో చేయగలిగి అంబటి రాంబాబులాగా 10-15 రోజుల పాటు బెయిల్ రాకుండా వేధించి ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెట్టి అలా చేయగలిగే అవకాశం అయితే ఉండదు కదా. ఇలాంటి ప్రయత్నాల ద్వారా నాగేశ్వర్కి మరింత ప్రచారం కల్పించడం, అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా సాగుతుంది అనే విమర్శను మూటగట్టుకోవడం మినహా ప్రభుత్వానికి దక్కేదేం ఉండదు. నాగేశ్వర్ గొంతు పూర్తిగా నొక్కలేరుగా. నాగేశ్వర్ రేపు మళ్ళీ తన విశ్లేషణ, తన కార్యక్రమాలు, తన వీడియోలు చేయడానికి అడ్డేం చెప్పలేరుగా. తాత్కాలికంగా నాగేశ్వర్ని ఇరుకును పెట్టాం, ఇబ్బంది పెట్టాం, ఆయన్ని స్టేషన్లో చుట్టూ తిప్పించాం, తమ జోలికి వస్తే ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టాం అని మాత్రం చాటడానికి ఇది ఉపయోగపడుతుందే తప్ప రాష్ట్రంలో ఇలాంటి వార్తలు రాసేటువంటి జర్నలిస్టులు, అలాంటి విశ్లేషణ చెప్పే ఎనలిస్టులు భవిష్యత్తులో ఎన్ని చిక్కులు ఎదుర్కోవాలో ఒక్కసారి కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవడం మంచిది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్రజాస్వామికంగా సాగుతున్నారు, మీడియా మీదే కేసులు పెడతారా అని చాలామందే గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు నాగేశ్వర్ చేసిందేంటి? ఆయన మీడియాలో ఒక వ్యాఖ్యానం చేస్తే, ఆయనకు అందినటువంటి సోర్స్ ఆధారంగా ఒక విషయాన్ని వెల్లడిస్తే ఏకంగా అరెస్టుల ప్రయత్నమా? ఎంత విడ్డూరంగా, ఎంత అప్రజాస్వామికంగా, ఎంతగా ఎనలిస్టుల గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నంగా దీన్ని భావించాలా? ఇలా ఎంతమంది గొంతు నొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయగలదు? సోషల్ మీడియాలో కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడ్డుకోగలం అని భ్రమించారు. చాలామందిని అరెస్ట్ చేశారు. ఏమయ్యింది? వైఎస్ఆర్సీపీ వాయిస్ ఏమన్నా పూర్తిగా అణచివేయడం సాధ్యమైందా? పోనీ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలు పాలైనటువంటి వాళ్ళైనా ఏమైనా వెనక్కి తగ్గారా? అంతెందుకు, ఏపీ హైకోర్టులో అలాంటి కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఎంత తీవ్ర దుమారం రేగింది. నేరుగా ఏపీ పోలీసులు పక్కన పెట్టి సిబిఐ విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి రాలేదా? పోలీసులే అనేక చీవాట్లు తినాల్సిన దుస్థితి దాపురించలేదా? ఇదంతా ఈ 2 ఏళ్ల కాలంలోనే జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తన ధోరణిని మార్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఏదో నాగేశ్వర్ కాబట్టి ఆయన ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఆయన వెనకాల వ్యవస్థలు సంస్థలు ఏవి లేవు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తాం అని అంటే అరెస్ట్ చేసి తీసుకురాగలరే తప్ప
చేసిన తర్వాత రిమాండ్ విధించలేరుగా. ఏకంగా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టేశారు అంటూ సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహర్ని, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈనాడు, సాక్షి లాంటి సంస్థల్లో పనిచేశారు. ఏకంగా సీఎం దగ్గర సిపిఆర్ఓగా పనిచేశారు. అలాంటి వాళ్ళని తాడేపల్లి అరెస్ట్ చేసి కుప్పం వరకు తిప్పి ఏం చేశారు? ఒక్కసారి కాదు, పలుమార్లు అరెస్ట్ చేసి ఏం సాధించారు? ఎన్నిసార్లు కోర్టు వరకు తీసుకెళ్ళినా అక్కడ రిమాండ్ లేకుండా నోటీస్ ఇచ్చి పంపించాలనేటువంటి ఆదేశాలు వచ్చి తల బొప్పి కొట్టింది కదా. కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి హుటాహుటిన జైలు పాలు చేస్తే చివరికి సుప్రీంకోర్టు ఎలా చీవాట్లు పెట్టింది? ఇవన్నీ చంద్రబాబు హయాంలో జరిగినవే. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రుచి చూసినవే. ఇప్పుడు నాగేశ్వర విషయంలో అలాంటి ప్రయత్నం చేస్తే, అదే తీరున అణచివేయాలనే ధోరణిని కొనసాగిస్తే చివరికి ప్రభుత్వమే చేవాట్లు తినక తప్పదు, ఉన్న ప్రతిష్ట కోల్పోక తప్పదు. మరింత అబాసుపాలయ్యి భవిష్యత్తులో అధికారం చేతులు మారితే అనేక మందిని ఇక్కట్లు పాలు చేయడానికి కూడా కారణంగా మారబోదు. ఈరోజు నాగేశ్వర కావచ్చు, రేపు ఇలాంటి జోస్యాలు చెప్పే, ఇలాంటి విశ్లేషణ చేసే అందరూ ఇదే తీరున వరుసగా స్టేషన్ల చుట్టూ, కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పిస్తే అప్పుడు ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? ఎన్నికైన ప్రభుత్వం చేయాల్సిన పని అవుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయించడానికి ఆస్కారం ఇస్తుంది. మొత్తంగా ప్రభుత్వ పెద్దలే చేజేతుల కష్టాలు కొని తెచ్చుకుంటున్నట్టు కూడా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా ఇది భవిష్యత్తులో అనేక పరిణామాలకు ఆస్కారం ఇచ్చేటువంటి ఉదంతం కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇలాంటి ప్రయత్నాలు విరమించుకుని నాగేశ్వర్ని అరెస్ట్ చేయాలన్న దుస్సాహసానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టడం చాలా చాలా మంచిదని ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవడం ప్రయోజనం.